వైకుంఠ ఏకాదశితో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిట్లాడాయి. తిరుమల, యాదాద్రి, ధర్మపురి, వేములవాడ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాల ముందు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశితో తెలుగు రాష్ట్రాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కలకలలాడాయి. వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల, వారి చల్లని దీవెనల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో, ప్రజల సంక్షేమంలో, దేశంలోని అగ్రగామిగా నిలబడాలని ప్రత్యేకంగా భగవంతుని కోరుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి స్వామివారి దర్శనం చేసుకొని ఈ రాష్ట్రంలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్కా సుమన్ తో పాటు పలువురు నేతలు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామన్నారు నేతలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక పర్వదినము, పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. అందరూ కూడా ఈరోజు మంచి పర్వదినం అని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనము, ఈ పూజా కార్యక్రమం పాల్గొనడము చాలా విశేషంగా ఉంది. చాలా సంతోషము. యాదగిరిగుట్ట తర్వాత నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఏదైనా పెద్ద టెంపుల్ ఉన్నదంటే అది ధర్మపురి టెంపుల్. మొన్న మా చీఫ్ విప్ గారు, ఎంపీ గారు, మా జెడ్పీ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి ఇక్కడ 100 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి కోరడం జరిగింది. అదొక మంచి ఆలోచన. భద్రాచలం రాములవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర గోదావరి నదిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరిగిన తెప్పోత్సవం ఆకట్టుకుంది. ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన యాదాద్రి, వేములవాడ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం జనం బారులు తీరారు. ఉదయం ప్రత్యేక పూజల తర్వాత ఉత్తర ద్వారం నుంచి స్వామివారి ఊరేగింపు నిర్వహించారు అర్చకులు. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్లోని వెంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకున్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. సిద్దిపేట జిల్లాలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. పట్టణంలోని మోహిన్పుర వెంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు మంత్రి హరీష్ రావు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మిగతా జిల్లాల్లోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.